సిటీ విజన్ ప్రేక్షకులకి నమస్కారం. శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఓం శ్రీ మహాగణాధిపతి నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సిటీ విజన్ ప్రేక్షకులకు లలిత పరమేశ్వరి యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగ విశేషాలు మరియు మేషాది ద్వాదశ రాశుల వారి దినఫలం ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. ముందుగా పంచాంగ విశేషాలు కనుక మనం చూసినట్లయితే తేదీ 17/7/2024 బుధవారం, తిథి ఆషాఢ శుద్ధ ఏకాదశి రాత్రి 9:03 వరకు, తదుపరి ద్వాదశి నక్షత్రం అనురాధ రాత్రి 3:13 వరకు, తదుపరి జ్యేష్ఠ యోగం శుభ ఉదయం 7:04 వరకు, కరణం వణిక్ పగలు 8:49 వరకు, వర్జ్యం 6:24 నుండి 8:04 వరకు, దుర్ముహూర్తం పగలు 11:43 నుండి 12:35 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 12:14 నుండి 1:50 వరకు, అమృతకాలం సాయంత్రం 4:24 నుండి 6:04 వరకు. ఈ రోజు విశేషం బుధవారం ఏకాదశి తిథి కావున ఈ రోజు విష్ణు ఆరాధనకు విశేషమైనటువంటి ఫలితములు ఉండగలవు. విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం కూడా విశేషమైనటువంటి ఫలితములు ఇచ్చును. మేషాది ద్వాదశ రాశుల వారి దినఫలాన్ని కనుక మనం చూసినట్లయితే ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు అనుకున్న వ్యవహారాల్లో కొన్ని ఆటంకాలు, ఇబ్బందులు తలెత్తే అవకాశం కలదు. వీరికి చంద్రాశ్రమ సమయం నడుస్తుంది కావున జాగ్రత్త వహించవలసి ఉండదు. మనశ్శాంతి తక్కువగా ఉండగలదు. ఈ రాశి వారు ఈ రోజు చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయానికి వచ్చినట్లయితే మీరు ప్రదోష కాలంలో విష్ణు ఆలయ దర్శనం చేసినట్లయితే మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. జీవిత భాగస్వామితో స్వల్ప భేదాభిప్రాయాలు వారికి అనారోగ్య సమస్యలు వంటివి వేధించే అవకాశం కలదు. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా నడుచును. ఈ రాశి వారు ఈ రోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు ఈ రోజు అమ్మవారి యొక్క దర్శనం చేసుకున్నట్లయితే మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి రుణ ప్రయత్నాలు సఫలీకృతమగును. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండును. మరియు ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ఒడిదుడుకులు ఉండగలవు. ఈ రాశి వారు ఈ రోజు చేయవలసినటువంటి ఆరాధన లక్ష్మీనారాయణ యొక్క దర్శనం చేసుకున్నట్లయితే మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి సంతానం నుంచి కొన్ని సమస్యలు ఉత్పన్నమవును. వేసుకున్నటువంటి ప్రణాళికల్లో కొన్ని ఇబ్బందులు తలెత్తగలవు. విందు వినోద కార్యక్రమాలపై ఇష్టం ప్రదర్శిస్తూ ఉంటారు. ఆర్థిక పరంగా మిశ్రమంగా నడుచును. ఈ రాశి వారు ఈ రోజు చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు లక్ష్మీ నరసింహస్వామి యొక్క దర్శనం చేసుకున్నట్లయితే మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి మనశ్శాంతి తక్కువగా ఉండను. తల్లి యొక్క ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండను. వృత్తి వ్యాపారాల అభివృద్ధికి నూతన మార్గాలు అనేటువంటి అన్వేషిస్తూ ఉంటారు. శుభమూలక ఖర్చులు ఉండగలవు. ఈ రాశి వారు ఈ రోజు చేయవలసినటువంటి ఆరాధన విష్ణు ఆలయ దర్శనం, విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి దగ్గర ప్రయాణాలు ఉండే అవకాశం కలదు. స్నేహితుల బంధువుల యొక్క సహాయ సహకారాలు లభించగలవు. అలాగే భుజాలు చేతులుకి సంబంధించినటువంటి సమస్యలు తలెత్తగలవు. ఈ రాశి వారు ఈ రోజు చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు విష్ణు పంజర స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఆర్థిక కుటుంబపరమైనటువంటి విషయాల్లో ఇబ్బందులు తలెత్తే అవకాశం కలదు. కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండను. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉండగలవు. ఈ రాశి వారు ఈ రోజు చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయాన్ని దర్శించడం మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి అనవసర కోపావేశాలు పెరగలవు. వృత్తి వ్యాపారాలలో స్వల్ప ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ కూడా ఆత్మవిశ్వాసంతో అధిగమిస్తూ ఉంటారు. తిరుగుట తిరుపట వంటి ఉండగలవు. ఈ రాశి వారు వేణుగోపాల స్వామి యొక్క అర్చన చేసుకున్నట్లయితే మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారు ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండను. రుణ ప్రయత్నాలు సఫలీకృతమవును. వస్తువు వాహన మూలకమైనటువంటి ఇబ్బందులు తలెత్తగలవు. మరియు వాహనాలు నడుపునప్పుడు జాగ్రత్త అవసరం. ఈ రాశి వారు ఈ రోజు చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు లక్ష్మీ నరసింహ కవచ స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి మకర రాశి.
మకర రాశి వారికి అనవసర కోపావేశాలు పెరుగును. జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి విషయాల్లో కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. వృత్తి వ్యాపారాలు అభివృద్ధికి నూతన ప్రణాళికలు రచిస్తారు. ఈ రాశి వారు ఈ రోజు చేయవలసినటువంటి ఆరాధన, వీరు విష్ణు కవచ స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారు వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా నడుచును. అనుకున్న వ్యవహారాలను కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తుంటారు. పేరు ప్రఖ్యాతులు పెరుగుతారు. ఈ రాశి వారు ఈ రోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే విష్ణు ఆలయ దర్శనం, విష్ణు ఆలయాల్లో తులసిమాలను సమర్పించడం మంచిది. తదుపరి మీన రాశి. మీన రాశి వారు దైవ కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. వచ్చిన దాన్ని వచ్చినట్లు ఖర్చును, మనశ్శాంతి తక్కువగా ఉండగలదు. ఈ రాశి వారు ఈ రోజు చేయవలసినటువంటి ఆరాధన లక్ష్మీ నరసింహ కవచ స్తోత్రాన్ని పఠించడం మంచిది. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారి దినఫలం. రేపటి దినఫలంతో మళ్ళీ కలుద్దాం. శుభం. నేటి కార్యక్రమం చూశారు కదండి. తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.